హాయ్, నా పేరు బి జనార్దన్ రెడ్డి. ఈ వీడియోలో పట్టక వక్రీభవన గుణకానికి సూత్రాన్ని మనం ఉత్పాదించబోతున్నాము. ఇది పట్టక వక్రీభవనాన్ని కనుక్కోవడానికి సూత్రము. అంటే పట్టకాన్ని తయారు చేసినటువంటి పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఇది సూత్రము. దీంట్లో n = sin a plus d/2 by sin a/2. ఈ సూత్రం లోపల n అనేది పట్టకం యొక్క వక్రీభవన గుణకము, a అంటే పట్టకం యొక్క కోణము, d అంటే కనిష్ట విచలన కోణము. మనము ఈ సూత్రాన్ని ఈ వీడియో లోపల ఉత్పాదించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ పట్టక వక్రీభవన గుణకానికి సూత్రాన్ని ఉత్పాదించాలి అంటే మొదట మనము పట్టకానికి సంబంధించినటువంటి కిరణ చిత్రాన్ని గీసుకోవాల్సి ఉంటుంది. మరి దాంట్లో భాగంగా మొట్టమొదలు మనం ఏం చేయాలంటే ఒక పట్టకము త్రిభుజాకార ఆధారము చుట్టూ సరిహద్దు గీతను గీయాలి. ఇక్కడ చూడండి, ఇది పట్టకము, ఇది మీకు తెలుసు ఇంతకు మొదలే. దీంట్లో 3 దీర్ఘచతురస్రాకార తలాలు ఉన్నాయి. ఇది 1, ఇక్కడ 2, క్రింది భాగంలో 3, ఇది 2. మరి 2 త్రిభుజాకార తలాలు ఉంటాయి. ఇది ఒక త్రిభుజాకార తలము. నెక్స్ట్ ఇది ఒక త్రిభుజాకార తలము. పట్టకము ఎప్పుడు కూడా త్రిభుజాకార తలం పైనే మనం ఉంచవలసి ఉంటుంది. ఈ విధముగా త్రిభుజాకార తలం పైన ఉంచినాం మనము. ఇప్పుడు ఈ భాగము ఈ 2 కూడా దీర్ఘచతురస్రాకార సమతలాలు అన్నట్లు. ఇక్కడ 2 ఇందాకనే మనం చూసినది, ఇది 2. ఇప్పుడు ఈ పట్టకము త్రిభుజాకార ఆధారం పైన ఉంచినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని చుట్టూ ఒక సరిహద్దు గీతని గీస్తాము. చూడండి, ఇక్కడ గీస్తున్నాను నేను. ఇది సరిహద్దు గీత. మరి పట్టకం యొక్క త్రిభుజాకార ఆధారం చుట్టూ మనం సరిహద్దు గీతను గీసినాము. ఇప్పుడు ఆ పట్టకాన్ని తీసేయండి. మరి ఈ సరిహద్దు గీత అనేది ఏ ఆకారంలో ఉంది అంటే త్రిభుజాకారములో ఉంది. ఓకే, మరి ఈ త్రిభుజం యొక్క శీర్షాలకు మనము PQR అని పేరు పెడదాము. కాబట్టి PQR అనేది ఇది త్రిభుజాకార ఆధారం చుట్టూ గీసినటువంటి సరిహద్దు అన్నట్టు, PQR అనేది. ఓకే, ఇప్పుడు PQPR ఈ 2 కూడా దీర్ఘచతురస్రాకార సమతలాలు. మరి ఈ 2 సమతలాలు వక్రీభవన తలాలుగా పనిచేస్తాయి. అంటే కాంతి ఒక తలం పైన పడి పట్టకం గుండా ప్రయాణించి 2వ తలం గుండా బయటికి వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ PQR అనేది త్రిభుజాకార పట్టకము ఆధార హద్దును సూచిస్తుంది. ఓకేనా, ఇది ఒట్టి లైన్లు మాత్రమే కాదు, ఇది దీని లోపల మొత్తము పదార్థం ఉంటుంది, గాజు ఉంటుంది. కేవలం ఇక్కడ మనము అవుట్లైనే గీసాము కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు కాంతి PQ తలం పైన పతనం చెంది ఒకసారి ఇక్కడ వక్రీభవనం చెందుతుంది, తరువాత పట్టకం గుండా ప్రయాణిస్తుంది, తరువాత PR తలం వద్ద మరొకసారి వక్రీభవనం చెంది బహిర్గతం అవుతుంది. మరి దానికి సంబంధించినటువంటి కిరణ చిత్రాన్ని మొత్తం గీసుకున్న తరువాత మనము కొంత జామెట్రీని వాడుకుంటూ మనం ఏం చేస్తామంటే పట్టకం యొక్క వక్రీభవన గుణకానికి సూత్రాన్ని ఉత్పాదిస్తాము. ఓకే, రైట్. ఫస్ట్ మనము ఇప్పుడు చూద్దాము, ఒక కాంతి కిరణము PQ తలముపై M వద్ద పతనమైంది అనుకుందాము. ఈ PQ తలము పైన కాంతి కిరణము ఇక్కడ M వద్ద పతనమైంది అనుకుందాం. అదే గీస్తున్నాను చూడండి, ఇక్కడ నేను. ఇది పతన కిరణం, స్టార్టింగ్ కిరణం అన్నట్టు. ఓకే, దీనికి
ఏబి అని పేరు పెడదాము. ఈ పతన కిరణము పీక్యూ తలం పైన ఎక్కడ పతనం చెందినది? ఎం అనే బిందువు వద్ద పతనము చెందినది. మరి ఈ పతన కిరణం పేరు ఏబి అని పెట్టుకుందాం. ఓకేనా? సో ఏబి అనేది పతన కిరణము, ఎం అనేది పతన బిందువు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎం వద్ద పీక్యూ తలానికి లంబాన్ని గీయాలి. చూడండి, పీక్యూ తలానికి ఎం వద్ద N1 లంబాన్ని గీయాలి. ఎందుకొరకంటే ఈ కాంతి కిరణము విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి పోతుంది. ఇదంతా మొత్తం గాజు లోపల మొత్తం ఇది. మరి విరళ యానకములో నుంచి సాంద్రతర యానకములోనికి పోయేటప్పుడు అది లంబానికి దగ్గరగా వంగుతుంది. అంటే మొదలు మనం లంబాన్ని గీసుకుందాం. ఈ పతన బిందువు ఎం వద్ద 90 డిగ్రీల కోణాన్ని ఇక్కడ గుర్తిద్దాం. మనము గుర్తించి మరి ఈ గుర్తించినటువంటి బిందువు గుండా లంబాన్ని గీద్దాం మనము. ఇది పతన బిందువు వద్ద గీసినటువంటి లంబము. ఓకే, మరి ఈ లంబము పేరు ఇది 90 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. ఇది N1 లంబము. ఓకే, నెక్స్ట్ పతన కిరణము ఏబి లంబము N1ల మధ్య కోణాన్ని పతన కోణము I1 అంటారు. ఇప్పుడు ఇది పతన కిరణము మరియు పతన బిందువు వద్ద గీసినటువంటి లంబము N1ల మధ్య ఉన్నటువంటి ఈ కోణాన్ని పతన కోణము I1 అని అంటారు. ఓకే, ఇది పతన కోణము I1 అని అర్థం. ఇది రైట్. కాబట్టి I1 ఈక్వల్ టు పతన కోణము. మరి ఇప్పుడు ఈ పతన కిరణం ఏమవుతుంది అంటే ఎం వద్ద వక్రీభవనము చెందుతుంది. ఇది విరళ యానకములో నుండి సాంద్రతర యానకములోనికి పోతుంది కాబట్టి లంబానికి, ఇక్కడ గీసినటువంటి లంబానికి దగ్గరగా వంగుతుంది. ఇట్లా పోయేటటువంటి కాంతి కిరణము ఇలా వంగుతుంది అన్నట్లు. ఓకే, మరి కాంతి కిరణము ఎం వద్ద వక్రీభవనం చెంది పట్టకం గుండా ప్రయాణించి పిఆర్ తలంపై ఎన్ వద్దకు చేరుతుంది. చూడండి, ఇక్కడ నేను వక్రీభవన కిరణాన్ని గీస్తున్నాను. ఎం వద్ద వక్రీభవన కిరణం అది. ఓకేనా? పిఆర్ తలముపై ఎన్ వద్ద పతనమైంది అనుకోండి. ఇది ఈ వక్రీభవన కిరణం. ఇది రేటు ఎంఎన్ అనేది వక్రీభవన కిరణం అన్నట్లు. సో ఇది పతన కిరణము, ఇది వక్రీభవన కిరణము అని అర్థం. ఓకే, మరి ఈ కిరణము ఎన్ వద్ద తిరిగి వక్రీభవనం చెందుతుంది. అంటే ఇది ఏం చేస్తుందండి, ఇప్పుడు ఇది సాంద్రతర యానకము. సాంద్రతర యానకములో నుండి ఈ కిరణము మరొకసారి పిఆర్ తలముపై ఎన్ వద్ద వక్రీభవనం చెంది గాలిలోనికి ప్రయాణిస్తుంది. అంటే సాంద్రతర యానకం నుంచి విరళ యానకములోనికి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించేటప్పుడు అది లంబానికి దూరంగా వంగుతుంది. కాబట్టి మొదలు మనం ఇప్పుడు ఎన్ వద్ద లంబాన్ని గీసుకునాలి. ఇక్కడ పిఆర్ తలానికి ఎన్ వద్ద N2 అనే లంబాన్ని గీస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ 90 డిగ్రీల కోణాన్ని గుర్తించండి. ఇక్కడ గుర్తించి మరి ఎన్ వద్ద లంబాన్ని గీయాలి. ఓకేనా? ఓకే, ఇది N2 అనేది లంబం. ఇప్పుడు ఈ కాంతి కిరణం ఏమవుతుందంటే లంబానికి దూరంగా వంగుతుంది అన్నట్లు. ఇది లంబము 90 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది అది. మరి ఇప్పుడు ఈ ఎంఎన్ అనే కాంతి కిరణము బహిర్గతం అవుతుంది, బయటకు వస్తుంది. మరి లంబానికి దూరంగా వంగుతుంది. చూడండి, ఇలా వంగుతుంది, ఇట్లా వస్తుంది అన్నట్టు. మరి ఈ కిరణాన్ని ఏమంటారంటే బహిర్గత కిరణము అంటారు. దీన్ని మనము సిడి అనే పేరు పెట్టుకుందాం. కాబట్టి మొత్తం మనము కాంతి కిరణాన్ని ఒక్కసారి దాని యొక్క జాడను మనం చూసినట్లయితే, దాన్ని ట్రేస్ చేసినట్లయితే ఇలా ప్రయాణిస్తుంది. ఇది గాలి లోపల, ఇక్కడ వక్రీభవనం చెంది గాజులో ఇలా ప్రయాణిస్తుంది. ఈ రకంగా తిరిగి బహిర్గతం అవుతుంది. కాబట్టి ఏబి అనేది ఏమో పతన కిరణము, ఎంఎన్ ఏమో వక్రీభవన కిరణము, సిడి ఏమో బహిర్గత కిరణము.
ఓకేనా. మరి సిడి అనేది బహిర్గత కిరణము. ఈ బహిర్గత కిరణము సిడి మరియు ఎన్ వద్ద గీసినటువంటి లంబము N2ల మధ్య ఉన్నటువంటి కోణాన్ని బహిర్గత కోణము I2 అని అంటారు. సో ఇదేమో పతన కోణము, ఇదేమో బహిర్గత కోణము. లంబము N2 మరియు బహిర్గత కిరణము సిడిల మధ్య కోణాన్ని బహిర్గత కోణము I2 అంటారు. ఓకే. సో దీంట్లో మరికొన్ని కోణాలు కూడా చూపిస్తాను చూడండి. అవి ఏంటివంటే ఫస్ట్ PQ అంటే ఈ సమతలానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని పటక కోణం అని అంటారు. కాబట్టి PQ, PR తలాల మధ్య ఉన్నటువంటి కోణము పటక కోణము, దీన్ని ఏ అనే అక్షరంచే సూచిస్తారు. ఇది పటక కోణం అన్నట్లు. ఓకే. నెక్స్ట్ విచలన కోణము. విచలన కోణం అంటే ఒకవేళ ఈ పట్టకము లేకుంటే ఈ పతన కిరణము ఇలా ప్రయాణించి ఉండేది. కాబట్టి పతన కిరణము ఈ పట్టకము ఉన్నందువల్ల ఎంత విచలనం చెందింది అంటే ఇట్లా పోవలసినటువంటి కిరణము ఈ రకంగా పోతుందన్నట్లు. అంటే పతన కిరణానికి బహిర్గత కిరణాన్ని వెనక్కి పొడిగించినప్పుడు వచ్చినటువంటి దానికి మధ్య ఉండే కోణం. అంటే పతన కిరణాన్ని ముందుకు పొడిగిస్తాను, బహిర్గత కిరణాన్ని వెనక్కి పొడిగిస్తాను. ఈ రెండు ఓ అనేటటువంటి బిందు దగ్గర కలుస్తాయి. మరి అక్కడ ఏర్పడినటువంటి కోణాన్ని విచలన కోణం అని అంటారు. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, ఇది గీస్తున్నాను. ఫస్ట్ పతన కిరణము ఒకవేళ మనకు ఈ పటకము లేకుంటే పతన కిరణం ఇలా పోయేది అన్నట్లు. మరి అలాగే ఈ బహిర్గత కిరణాన్ని వెనక్కి పొడిగిద్దాం మనం, ఇది ఇలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు అంటే పతన కిరణము బహిర్గత కిరణము ఈ రెండు ఇక్కడ ఓ వద్ద కలుస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ కోణాన్ని విచలన కోణము అంటారు. దీన్ని స్మాల్ డి అనే అక్షరంచే సూచిస్తారు. చూడండి, పతన కిరణము బహిర్గత కిరణాల మధ్య కోణాన్ని విచలన కోణము డి అందురు. ఇక్కడ చూడండి, ఇది డి అన్నట్టు. ఓకే. అట్లాగే ఇది వక్రీభవన కిరణం. వక్రీభవన కిరణము N1, N2 ఈ రెండు లంబాలతో చేసే కోణాలు. ఇదేమో పతన కోణం, ఇది వక్రీభవన కోణం. మరి ఇది కూడా, దీన్ని కూడా మనము వక్రీభవన కోణమే అంటాం ఇక్కడ. కాబట్టి R1, R2 ఏంటంటే వక్రీభవన కోణాలు. అంటే వక్రీభవన కిరణము MN అనేది లంబాలతో చేసేటటువంటి కోణాలను వక్రీభవన కోణాలు R1, R2 అంటారు. కాబట్టి వక్రీభవన కిరణము లంబాలకు మధ్య గల కోణాలను వక్రీభవన కోణాలు అందురు. ఓకే. సో ఇక్కడ R1, R2లు వక్రీభవన కోణాలు. సో ఇవి పట్టకానికి సంబంధించినటువంటి పూర్తి కిరణ చిత్రము. దీంట్లో ఉన్నటువంటి కోణాలు, లంబాలు, కిరణాలు ఇవన్నీ మనం కరెక్ట్గా గుర్తించుకోవాల్సి ఉంటుంది. వాటిని గుర్తించుకున్నట్లయితే మనము కొంచెం రేఖా గణితాన్ని వాడుకొని పట్టక వక్రీభవనానికి సూత్రాన్ని మనం ఈజీగా ఉత్పాదించవచ్చును. మరి ఈ కిరణాలు, కోణాలన్నింటినీ తొందరగా మళ్ళీ ఒకసారి మీకు గీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో పట్టకానికి సంబంధించినటువంటి అన్ని కిరణాలు, కోణాలను మరొకసారి గీసి చూద్దాము. అంటే పట్టకం యొక్క కిరణ చిత్రాన్ని మరొకసారి తొందరగా గీసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇదేమో ఆధారము, పట్టకము త్రిభుజాకార ఆధారం పైన కూర్చున్నప్పుడు దాని చుట్టూ గీసినటువంటి సరిహద్దు త్రిభుజాకారంలో ఉంటుంది. కాబట్టి PQR అనేది ఇది పట్టకము, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పతన కిరణాన్ని గీస్తున్నాను.
ఏబి అనేది పతన కిరణము, ఎం వద్ద పతనము చెందినది. కాబట్టి ఇక్కడ రాద్దాం మనము. ఏబి అంటే ఏంది? పతన కిరణము. నెక్స్ట్ ఇప్పుడు ఈ పతన బిందువు వద్ద లంబాన్ని గీస్తున్నాను. ఇది లంబము. ఓకే. N1 అనేది PQ తలానికి M వద్ద గీసిన లంబము. ఇది నీటి. మరి ఈ పతన కిరణానికి లంబానికి మధ్య ఉన్నటువంటి కోణము I1 అనేది పతన కోణము. I1 అనేది పతన కోణము. ఇప్పుడు ఈ కాంతి కిరణము వక్రీభవనం చెంది పట్టకము గుండా ప్రయాణిస్తుంది. ప్రయాణించి PR తలంపై N వద్దకు చేరుకుంటుంది. ఇది రైట్. సో MN అనేది వక్రీభవన కిరణము. ఇక్కడ రాస్తున్నాను చూడండి. MN అనేది వక్రీభవన కిరణము. ఓకే. ఇప్పుడు PR తలానికి N వద్ద మరొకసారి లంబాన్ని గీయవలసి ఉంటుంది. ఆ లంబాన్ని గీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది లంబము N2. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంతి కిరణము బహిర్గతం అవుతుంది, బయటికి వస్తుంది, మరొకసారి వక్రీభవనం చెంది లంబానికి దూరంగా వంగుతుంది. ఇది N2 అనేది PR తలానికి N వద్ద గీసిన లంబము. ఇది చూడండి ఇప్పుడు. ఓకే. ఇది బహిర్గత కిరణము. CD అనేది బహిర్గత కిరణము. ఈ బహిర్గత కిరణము CD మరియు N2 లంబముల మధ్య కోణాన్ని బహిర్గత కోణం అంటారు. I2 = బహిర్గత కోణము. ఇది రైట్. నెక్స్ట్ ఇప్పుడు R1 R2 ఏంటివంటే అవి రెండు మీకు ఇందాకనే చెప్పాను, వక్రీభవన కోణాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇదే రాస్తున్నాను సార్ చూడండి. ఇక్కడ R1, R2లు వక్రీభవన కోణాలు. ఇది నెట్. నెక్స్ట్ ఇప్పుడు PQ మరియు PR తలముల మధ్య ఉండే కోణాన్ని పట్టక కోణం అంటారు. కాబట్టి ఏ అనేది పట్టక కోణము. ఇది ఇప్పుడు పతన కిరణాన్ని ముందుకు పొడిగించండి, బహిర్గత కిరణాన్ని వెనక్కి పొడిగిద్దాము. ఓకే. అలాగే ఈ బహిర్గత కిరణము వెనక్కి పొడిగిద్దాం మనము. పొడిగించినప్పుడు ఈ రెండు ఇక్కడ O వద్ద కలుస్తున్నాయి. మరి ఈ రెండింటి మధ్య ఉండే కోణము విచలన కోణము. సో D అనేది విచలన కోణము. ఓకే. D అంటే ఏం చెప్పండి? విచలన కోణం. ఇది మరి పట్టకం యొక్క పూర్తి కిరణ చిత్రము. దాంట్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి కిరణాలు, కోణాలు అన్ని చూపడం జరిగింది. ఇప్పుడు ఈ పటాన్ని వాడుకొని, ఈ కిరణ చిత్రాన్ని వాడుకొని నేను వక్రీభవన గుణకానికి సూత్రాన్ని ఉత్పాదిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ చిత్రము పటకం యొక్క పూర్తి కిరణ చిత్రం. దీంట్లో అన్ని కిరణాలు, కోణాలు, లంబాలు చూపడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని వాడుకొని, ఈ కిరణ చిత్రాన్ని వాడుకొని కొంత రేఖాగణిత పరిజ్ఞానం సహాయముతో నేను పట్టకం యొక్క వక్రీభవన గుణకానికి సూత్రాన్ని ఉత్పాదించబోతున్నాను. రైట్? ఇప్పుడు చూడండి. త్రిభుజము OMN నుండి, ఇక్కడ చూడండి త్రిభుజము OMN ఎక్కడుంది? ఇది OMN. ఈ త్రిభుజము నుండి ఇది రైట్. ఈ త్రిభుజాన్ని మీకు ఈజీగా గుర్తుపట్టడానికి నేను దీన్ని హైలైట్ చేస్తాను చూడండి. అదే అన్నట్టు త్రిభుజం. ఓకే. త్రిభుజం OMN తీసుకున్నట్లయితే దీంట్లో 3 కోణాలు ఉంటాయి, అంతర కోణాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ అంతర కోణం తీసుకోండి. ఇదొక అంతర కోణము. ఇక్కడ ఒక అంతర కోణం తీసుకుంటున్నాను చూడండి. ఇదొక అంతర కోణము. దీన్ని కోణం 1 అనుకుందాము. ఈ కోణాన్ని 2 అనుకుందాం. రైట్. ఇప్పుడు OMN త్రిభుజాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ D అనేది ఈ త్రిభుజం యొక్క బాహ్య కోణం అవుతుంది. D అనేది బాహ్య కోణం.
అయితే త్రిభుజం యొక్క ధర్మాలలో భాగంగా ఒక ధర్మం ఏంటంటే త్రిభుజములో బాహ్య కోణము రెండు అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే ఈ డి విలువ ఈ రెండింటి యొక్క మొత్తానికి సమానం ఉంటుంది. అంతర అభిముఖ కోణాలు కోణము 1 మరియు కోణము 2 అంతర కోణాలు మరియు దీనికి అభిముఖముగా ఉండే కోణాలు, అంటే పక్కనుండే కోణం కాకుండా. కాబట్టి బాహ్య కోణము రెండు అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానము. కాబట్టి త్రిభుజం OMN నుండి D = కోణము 1 ప్లస్ కోణము 2 అని రాయొచ్చు. ఓకేనా? అదే రాస్తున్నాను చూడండి ఇక్కడ. D = కోణము 1 ప్లస్ కోణము 2. రైట్. ఇప్పుడు కోణము 1 విలువ ఎంత వస్తుంది, కోణము 2 ఎంత వస్తుందో చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఈ కోణాన్ని చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతున్నటువంటి కోణాలు చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఈ కోణం తీసుకుందాం I1, తర్వాత ఈ కోణం తీసుకోండి, ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇంతవరకు. ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. ఎందుకొరకంటే ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్, వ్యతిరేక కోణాలు. అంటే రెండు రేఖలు, ఇదొక రేఖాఖండము, ఇదొక రేఖాఖండము, ఈ రెండు ఒక బిందు దగ్గర ఖండించుకుంటే ఆపోజిట్ యాంగిల్స్ అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి కోణాలు సమానంగా ఉంటాయి. అంటే ఎదురెదురు కోణాలు, వ్యతిరేకం కాకుండా ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి I1 ఎంత ఉంటుంది, ఇక్కడ I1 ఉంది, ఇది కూడా మొత్తం I1 ఉంటుంది అన్నట్టు. ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు I1 ఉంటుంది. ఇది మొత్తం I1 అయితే మరి ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు R1 అని తెలుసు, ఇక్కడ రాయబడింది. ఇది వక్రీభవన కోణం. మరి ఇప్పుడు ఈ కోణము 1వ కోణం ఎంతనో మనం తెలుసుకోలేమా? అంటే ఈ మొత్తము కోణము I1, ఈ కోణము R1. మరి ఈ కోణం ఎంత అవుతుంది అంటే I1లో నుంచి R1 తీసేయాలి, అప్పుడు కోణం 1 వస్తుంది. అదే విధముగా కోణము I2 మరియు ఈ మొత్తము కోణం, ఈ రెండు ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఇది I2 ఉంటే ఇది కూడా I2నే ఉంటుంది, ఈ మొత్తం కోణం ఈ నుంచి ఇంతవరకు. ఇది మరి ఈ కోణం ఏమో R2 ఇక్కడ రాశారు. మరి ఇప్పుడు ఈ కోణం ఎంత అవుతుంది, ఇది రెండవ కోణం, ఇది I2 - R2 అవుతుంది. కాబట్టి కోణం 1 ఎంత అంటే I1 - R1 ప్లస్ కోణం 2 I2 - R2. దీన్ని కొంచెం మనము తిరగవేసి రాసినట్లయితే D = I1 + I2 - R1 + R2. ఇది 1వ సమీకరణము. ఓకేనా? రైట్. ఇక్కడ మరొక త్రిభుజాన్ని తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. అదేంటంటే PMN త్రిభుజం. PMN త్రిభుజాన్ని తీసుకొని ఆ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది అన్నట్లు. మరి అదే మనం ఇక్కడ చూద్దాం. ఇగో ఇది త్రిభుజము PMN. దీన్ని కూడా మొత్తం ఈ త్రిభుజాన్ని నేను ఎరుపు రంగుతో షేడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు త్రిభుజము PMN నుండి దీనికి 3 కోణాలు, అంతర కోణాలు. ఇక్కడ ఒక కోణం ఉంది, ఇదొక కోణము, నెక్స్ట్ ఇదొక కోణం. ఈ 3 కోణాలు కూడితే 180 డిగ్రీలు వస్తుంది. ఇది అయితే ఇక్కడ చూడండి, ఈ PQ మరియు ఇది ఈ రెండు తీసుకుంటే ఈ రెండు లంబాలు కాబట్టి ఈ మొత్తము కోణము 90 డిగ్రీలు ఉంటుంది అన్నట్టు, లంబం కాబట్టి. మరి ఈ 90 డిగ్రీలలో నుండి R1 తీసేస్తే మనకు ఈ కోణం వస్తుంది. అట్లే ఇది 90 డిగ్రీలు ఉంటుంది, దీంట్లో నుంచి R2 తీసేస్తే నీకు ఈ కోణం వస్తుంది. చూడండి, ఇప్పుడు అవి 90 డిగ్రీలు అన్నట్లు. ఓకేనా? ఇప్పుడు ఈ 90 డిగ్రీల కోణంలో నుంచి నాకు ఏ కోణం కావాలంటే ఈ కోణం కావాలి.
పిఎంఎన్ లోపల ఎం వద్ద ఉండే కోణం కావాలి అన్నప్పుడు 90 - R1 అవుతుంది. మరి పిఎంఎన్లో ఎన్ వద్ద ఉండే కోణం ఎంత అంటే 90 డిగ్రీలు -R2 అవుతుంది. కాబట్టి కోణము ఏ ప్లస్ ఈ కోణం ఎంత 90 - R1 ప్లస్ ఈ కోణం 90 - R2 త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి అదే ఇక్కడ రాయడం జరుగుతుంది. ఏ ప్లస్ 90 - R1 ప్లస్ 90 - R2 ఈక్వల్ టు 180 డిగ్రీలు. మరి దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 90 + 90 180 అవతలికి పోతే అవి రెండు కొట్టుపోతాయి. అప్పుడు మనకు R1 + R2 ఈక్వల్ టు ఏ అవుతుంది. సూక్ష్మీకరిస్తే ఏమవుతుంది మనకు R1 + R2 ఈక్వల్ టు ఏ అవుతుంది. దీన్ని తీసుకొని పోయి మరి ఈ 1వ సమీకరణంలో పెట్టాలి. ఇది 2వ సమీకరణము. 2వ సమీకరణాన్ని 1వ సమీకరణం లోపల ప్రతిక్షేపిద్దాం. అంటే R1 + R2 బదులు మనం ఏ అని రాయొచ్చు. అంటే 1, 2 సమీకరణాల నుండి చూడండి ఏం రాస్తున్నాను, D = I1 + I2 - A. లేక దీన్ని కొంచెము తిరగవేసి రాసుకుంటే R లేక A + D = I1 + I2. ఇక్కడ ఏ అంటే ఏంది పటక కోణము, D అంటే ఏంది విచలన కోణము, I1 పతన కోణము, I2 బహిర్గత కోణం. ఈ నాలుగింటి మధ్య ఉన్నటువంటి సంబంధం అన్నట్లు ఇది. ఓకేనా? ఇది సమీకరణం 3. ఈ సమీకరణం 3ను మనం ముందు వాడబోతున్నాము. అందుకొరకే ఈ సమీకరణం 3ను గుర్తుంచుకోండి. A + D = I1 + I2 వచ్చింది మనకి ఇక్కడ. సో ఇందాక వచ్చినటువంటి సంబంధము వేటి మధ్యన ఉంది అంటే పతన కోణము I1, బహిర్గత కోణము I2, పట్టక కోణము A మరియు విచలన కోణము Dల మధ్య సంబంధము A + D = I1 + I2 అని మనకు తెలుసు. ఓకేనా? ఇది సమీకరణం 3. ఇందాక చెప్పినటువంటిది మళ్ళీ ఒకసారి రాశాను ఇక్కడ నేను. అయితే మనము ఒక నియమం ఉంటుంది. వక్రీభవనము ఏ 2 యానకాల మధ్యనైనా వక్రీభవనం జరిగేటప్పుడు ఆ వక్రీభవనం అనేది స్నెల్ నియమం ప్రకారం జరుగుతుంది. స్నెల్ నియమం ఉంటుంది. ఇది మీకు 9th క్లాస్లోనే ఉంటుంది. సో N1 sin I = N2 sin R. ఇక్కడ N1 అంటే మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకము, N2 అంటే రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము, I అంటే పతన కోణము, R అంటే వక్రీభవన కోణం. అయితే ఈ నియమాన్ని, ఈ స్నెల్ నియమాన్ని ఇక్కడ నేను M వద్ద అనువర్తింపజేస్తాను, M వద్ద ప్రయోగిస్తాను. ఈ పట్టకము పరిసర యానకం ఏది అంటే గాలి. అంటే దీని యొక్క అంటే పతన కోణం గాలిలో ఉంది కాబట్టి దీని వక్రీభవన గుణకాన్ని మనం N1 అనుకునాలి. మరి పట్టకము గాజుతో తయారు చేసింది కాబట్టి దీని యొక్క వక్రీభవన గుణకము N2 అనుకుందాం. ఓకేనా? మరి ఈ నియమాన్ని మనం అనువర్తింప చేసుకున్నాలి. అయితే పట్టకాన్ని తయారు చేసినటువంటి పదార్థం యొక్క వక్రీభవన గుణకాన్ని మనం N అనుకుందాం. ఇది N1, ఇది N2. N2ని మనం N అనుకుంటున్నాము. N1 = ఎంత అంటే గాలి యొక్క వక్రీభవన గుణకం సుమారుగా 1 ఉంటుంది. ఇది నెట్. ఇక్కడ చూడండి, పట్టక వక్రీభవన గుణకము N అనుకోనము. పట్టకము పరిసర యానకం ఏది అంటే గాలి. కావున N1 = ఏమవుతుంది 1 అవుతుంది. N2నేమో మనం N అని అనుకున్నాం. ఇది మొదటి యానకము, ఇది రెండవ యానకం అన్నట్లు. ఇక్కడ నేను వక్రీభవన సూత్రాన్ని అంటే స్నెల్ నియమాన్ని అనువర్తింపజేస్తున్నాను, ప్రయోగిస్తున్నాను. అక్కడ M వద్ద స్నెల్ నియమాన్ని ప్రయోగించినట్లయితే చూడండి, ఇక్కడ N1 sin I1 = N2 sin R1. ఇక్కడ చూడండి, ఇవి మీకు ఇందాకనే చెప్పాను స్నెల్ నియమము. N1 sin I = N2 sin R. I అంటే ఏంటి అంటే పతన కోణం, R అంటే వక్రీభవన కోణం. అయితే ఇక్కడ ఈ పటకానికి సంబంధించి M వద్ద స్నెల్ నియమాన్ని ప్రయోగిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది N1 sin I1 =
n2 sin r1. ఓకేనా? మరి ఇక్కడ n1 అంటే ఎంత? 1, n2 అంటే ఎంత? n. అవి రాసుకుందాం ఇక్కడ. మరి ఇది 1 ఇంటూ సైన్ i1 అంటే సైన్ i1 అవుతుంది. సైన్ i1 ఈక్వల్ టు n సైన్ r1. ఇది సమీకరణము 4. ఇప్పుడు ఈ సమీకరణం 4 మనం ముందు వాడుతున్నాము ఒకసారి, అందుకొరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సైన్ i1 ఈక్వల్ టు n ఇంటూ సైన్ r1 వచ్చేసింది. ఓకేనా? అయితే పతన కోణము i1 క్రమముగా పెరుగుతుంటే విచలన కోణము క్రమంగా తగ్గి ఒక కనిష్ట విలువను చేరుకొని తిరిగి క్రమంగా పెరుగుతుంది. ఈ పట్టకానికి సంబంధించినటువంటి ప్రయోగశాల కృత్యాన్ని మనం చేసినట్లయితే దాంట్లో మనము వేరు పతన కోణాలకు వేరు విచలన కోణాలు వస్తాయి, అలాగే మనకు బహిర్గత కోణాలు కూడా వస్తాయి. అయితే పతన కోణము విలువలను x అక్షం పైన, విచలన కోణం విలువలను y అక్షం పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే మనకు ఆ గ్రాఫ్ని ఎలా ఉంటుంది అంటే పతన కోణం పెరుగుతుంటే విచలన కోణం క్రమక్రమంగా తగ్గి ఒక కనిష్ట విలువను చేరుకొని తిరిగి పెరుగుతుంది. మరి ఆ గ్రాఫ్ ఒక్కసారి చూద్దాం. మనం ఆ గ్రాఫ్ నుండి మనము కనిష్ట విచలన కోణాన్ని కనుక్కోబోతున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము పతన కోణము i1 కామా విచలన కోణము dకి మధ్య గ్రాఫ్ గీస్తే d విలువ క్రమముగా తగ్గి ఒక కనిష్ట విలువను చేరుకొని తిరిగి పెరుగుతుంటుంది. ఈ కనిష్ట విలువను కనిష్ట విచలన కోణము క్యాపిటల్ D అంటారు. ఈ క్యాపిటల్ Dని కనిష్ట విచలన కోణాన్ని కనుక్కోవడానికి ఇక్కడ గ్రాఫ్ అనేది గీయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది x అక్షము. x అక్షము పైన మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే పతన కోణం విలువలను తీసుకుంటున్నాను. ఇది y అక్షము. y అక్షం పైన యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే విచలన కోణం విలువలు తీసుకొని, యాక్చువల్గా అంటే మనం ప్రయోగాత్మకంగా చేయాలి. ఇక్కడ మీకు థియరీ చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ గ్రాఫ్ను నేరుగా గీసి చూపిస్తున్నాను. ప్రయోగం చేస్తే కూడా మనకు కరెక్ట్గా ఇలాగే ఉంటుంది గ్రాఫ్ అనేది. ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది అన్నట్లు. పతన కోణాన్ని x అక్షం పైన, విచలన కోణాన్ని y అక్షం పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఈ రకంగా వక్రరేఖ మాదిరిగా ఉంటుంది. చూడండి, ఈ పతన కోణం పెరుగుతూ ఉంటే విచలన కోణము తగ్గుతూ ఉంది. తగ్గి ఒక కనిష్ట విలువను చేరుకుంది. ఇక్కడ కనిష్టంగా ఉంటుంది విచలన కోణం. మరి ఈ కనిష్ట విచలన కోణము చేరుకున్న తర్వాత అలాగే పతన కోణం పెరుగుతూ ఉంటే మళ్ళీ విచలన కోణం పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే విచలన కోణము తగ్గి ఒక కనిష్ట విలువను చేరుకొని తిరిగి పెరుగుతుంటుంది. మరి ఈ కనిష్ట విచలన కోణాన్ని కనుక్కోవడానికి మనం ఏం చేయాలంటే ఈ చివరి బిందువు వద్ద, అంటే ఈ గ్రాఫ్ యొక్క చివర ఈ మూల వద్ద x అక్షానికి ఒక రేఖను గీయాలి. మరియు x అక్షానికి సమాంతరంగా ఒక రేఖను, y అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీస్తునండి. అంటే ఈ పతన కోణము వద్ద, అంటే ఇక్కడ విచలన కోణము కనిష్టంగా ఉంది. ఇప్పుడు x అక్షానికి సమాంతరంగా ఈ అడుగు నుండి ఈ రేఖను, వక్రాన్ని తాకుతూ ఒక రేఖని గీస్తే ఆ రేఖ y అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో అక్కడే విచలన కోణం సూచిస్తుంది అన్నట్లు. ఏ విచలన కోణం ఇది? కనిష్ట విచలన కోణము D అన్నట్లు. మరి ఈ కనిష్ట విచలన కోణము వద్ద, అంటే విచలన కోణము చాలా కనిష్టంగా ఉంటుంది. ఎక్కడ? పతన కోణం ఇక్కడ ఉన్నప్పుడు. ఇంత పతన కోణం ఉన్నప్పుడు విచలన కోణము కనిష్టంగా ఉంటుంది. ఈ కనిష్ట విచలన కోణాన్ని మనము క్యాపిటల్ D అనే అక్షరం చేసి సూచిస్తాము. ఓకే, ఇప్పుడు విచలన కోణం కనిష్టంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పతన కోణము I1
బహిర్గత కోణం I2 రెండు ఈక్వల్ ఉంటాయి అన్నట్టు. I1 ఈక్వల్ టు I2 ఉంటుంది, అలాగే R1 ఈక్వల్ టు కూడా R2 ఉంటుంది. అది మీకు తర్వాత చెప్తాను. ఓకేనా? కనిష్ట విచలన కోణము వద్ద I1 ఈక్వల్ టు I2 ఉంటుంది మరియు R1 ఈక్వల్ టు R2గా ఉంటుంది అన్నట్లు. అంటే రెండు, అంటే పతన కోణము పతన కోణము బహిర్గత కోణము రెండు సమానంగా ఉంటాయి, అలాగే రెండు వక్రీభవన కోణాలు కూడా సమానంగా ఉంటాయి అన్నట్లు. సో కనిష్ట విచలన కోణము వద్ద ఏముంటుంది? I1 ఈక్వల్ టు I2 ఉంటుంది మరియు వక్రీభవన కిరణము MN అనేది పట్టక భూమి QR కు సమాంతరంగా ప్రయాణిస్తుంది అన్నట్లు. అంటే పట్టకం యొక్క భూమికి సమాంతరంగా ఉంటుంది. ఎవరు? ఈ MN అనే వక్రీభవన కిరణం. ఓకేనా? మరి సమీకరణము 3 నుండి మనకి సమీకరణం 3 తెలుసు, A+D ఈక్వల్ టు I1 + I2. ఇది మరి కానీ ఇక్కడ I1 ఈక్వల్ టు I2 కాబట్టి మనం ఏమని రాయొచ్చు? A+D అంటే క్యాపిటల్ D రాశాను. ఎందుకొరకు రాశానంటే కనిష్ట విచలన కోణం వద్దనే I1 ఈక్వల్ టు I2 ఉంటుంది. ఈ కనిష్ట విచలన కోణాన్ని మనం క్యాపిటల్ D అనే అక్షరం చేసి సూచిస్తాం కాబట్టి A+D ఈక్వల్ టు I1 + I2 బదులు I1 రాశాను. I1 + I1 ఏమవుతుంది? 2I1 అవుతుంది. కానీ నాకేం కావాలంటే I1 కావాలి. I1 ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? A+D/2 అవుతుంది. ఓకే, సో I1 ఈక్వల్ టు I2 అయినప్పుడు R1 ఈక్వల్ టు R2 అవుతుంది. MN QR కు సమాంతరంగా ఉంటుంది కాబట్టి I1 ఈక్వల్ టు I2 అవుతుంది, R1 ఈక్వల్ టు R2 అవుతుంది. మరి R1 ఈక్వల్ టు R2 అయినప్పుడు సమీకరణం 2 ఉంది ఒకటి, R1 + R2 ఈక్వల్ టు A అనేది మనం మొదలు చూసినాం, అది స్టార్టింగ్లో. అప్పుడు ఏమవుతుందంటే 2R1 ఈక్వల్ టు A అవుతుంది. అంటే సమీకరణం 2 నుండి R1 + R2 ఈక్వల్ టు A. అయితే R1 R2 రెండు సమానం కాబట్టి R2 బదులు ఏమని రాస్తున్నాను? నేను R1 రాస్తున్నాను. అంటే R1 ప్లస్ ఇక్కడ R1 2R1 ఈక్వల్ టు A అవుతుంది. కానీ నాకేం కావాలి? R1 కావాలి. ఇందాకనే I1 వచ్చింది, ఇప్పుడు R1 కనుక్కోబోతున్నాను. సో R1 ఈక్వల్ టు A/2. సో నీకు I1 వచ్చింది, R1 వచ్చింది. దీన్ని మనము స్నెల్ నియమం ప్రకారం వచ్చినటువంటి 4వ సమీకరణం ఏదైతే ఉందో, ఏంటది? sin I1 ఈక్వల్ టు N sin R1 సూత్రం లోపల I1 R1 విలువలను ప్రతిక్షేపిస్తే మనకు సూత్రం వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు I1 R1 విలువలను సమీకరణము 4లో ప్రతిక్షేపించగా ఆ సమీకరణం 4 తిరిగి రాస్తున్నాను ఒకసారి. చూడండి, ఇక్కడ ఇదే వచ్చింది మనకు పైన. sin I1 ఈక్వల్ టు N sin R1. ఓకే, మరి ఇక్కడ I1 బదులు ఏమని రాయాలి మనము? A+D/2 ఇందాక వచ్చింది. A+D/2. R1 బదులు ఏమని రాయాలి? A/2 రాయాలి. అదే రాస్తున్నాను ఇక్కడ. sin A+D/2 ఈక్వల్ టు N ఇంటూ sin A/2. సో ఇక్కడ నాకు N కావాలి కాబట్టి sin A/2ను ఇక్కడికి తీసుకొని వస్తే అది దీనికి హారం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే N ఈక్వల్ టు sin A+D/2 డివైడెడ్ బై sin A/2 అవుతుంది. ఓకేనా? ఇదే పట్టక వక్రీభవన సూత్రం. N ఈక్వల్ టు sin A+D/2 డివైడెడ్ బై sin A/2. ఇది రేటు. సో ఒకసారి రాద్దాం. ఇది దీంట్లో చూసుకుందాము. N అంటే ఏంది? పట్టకం యొక్క వక్రీభవన గుణకము. క్యాపిటల్ E అంటే పట్టక కోణము. D అంటే కనిష్ట విచలన కోణము అన్నట్లు. ఓకే, సో మరొకసారి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు పట్టకం యొక్క వక్రీభవనానికి సూత్రము, పట్టక వక్రీభవన గుణకం. పట్టక వక్రీభవన గుణకానికి సూత్రము ఇది అన్నట్లు. N ఈక్వల్ టు sin A+D/2 డివైడెడ్ బై sin A/2. ఈ సూత్రములో మనము ప్రయోగం చేసి కేవలము మనము పట్టకం యొక్క కనిష్ట విచలన కోణం కనుక్కోవలసి ఉంటుంది. ఇది
ఈ కనిష్ట విచలన కోణాన్ని కనుక్కోవడానికి మనం ప్రయోగశాల కృత్యం చేసి మరి ఈ క్యాపిటల్ డి విలువను, ఏ అంటే పట్టక కోణం మనకు తెలుస్తుంది. ఈ రెండు తెలిస్తే మనము పట్టకం ఇచ్చినటువంటి పట్టక పదార్థం యొక్క వక్రీభవన గుణకాన్ని ఈ సూత్రం ద్వారా కనుక్కుంటాము. ఓకేనా? ఇది మొత్తము సూత్రం యొక్క ఉత్పాదన. సో ఈ వీడియోలో మీకు తెలుగు ప్రింటింగ్ లోపల ఎక్కడైనా కొమ్ములు, జట్టాలు, ఇతరత్ర ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని సవరించుకొని చదవగలరని మనవి. థ్యాంక్ యూ.